నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం ప్రతినిధి మసై నీలో కసే దిశై అడుగేసై మిసైలులా ప్రతి సకం సతం ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా గెలుపు నీ వెంటే పడేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం ఓ నువ్వే నిపంతం నువ్వేలే అనంతం నీదొక్క మార్గం అనితర సాధ్యం నీదొక్క పర్వం శిఖరపు గర్వం నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు గెలుపుకే సొంతం అయ్యావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం. హలో సార్. హలో. సక్సెస్కి ఒక ఎగ్జాంపుల్గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మా అందరికీ ఉంది. అసలు ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అయ్యామో లేదో? గతం, మన గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. మీరెప్పుడన్నా అనుకున్నారా ఈ స్థాయిలో ఉంటానని? అనుకున్నాను కాబట్టే ఇక్కడున్నాను. సంవత్సరానికి మీ శాలరీ $125 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 950 కోట్లు, ప్లస్ కంపెనీ షేర్స్. మీరు ఆల్రెడీ ఒక బిలియనియర్. ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? డబ్బు. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న 10,000 అప్పు చేశారు. ఆయన అప్పు తిరిగి ఇవ్వలేకపోయారు. ఆ అప్పు ఇచ్చినోడు ప్రతి వారం మా ఇంటికి వచ్చేవాడు. తీసుకున్న అప్పు తీర్చే దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా అప్పు చేసావు? నెల అన్నావు, సంవత్సరం అయింది, ఇంకెప్పుడు వస్తావు? అరే ఎంత అరిచినా మొహం నవ్వేంటయ్యా? సిగ్గులేదా నీకు? అన్నయ్య గారు టీ. ఈ మర్యాదలకే తక్కువ లేవు. వచ్చినప్పుడల్లా నా మొహాన్ని టీ పోసి పంపించేస్తారు. ఏమయ్యా, మనిషి పుట్టికే పుట్టావు కదా, మాట మీద నిలబడాలన్న పౌరుషులు కూడా లేదా? నీకెందుకయ్యా పెళ్ళం పిల్లలు? నీతో పాటు దరిద్రం అనిపించడాక? చే ఆ రోజు నన్ను అలా చూసినప్పటి నుంచి మా అమ్మ మళ్ళీ వాడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడనే భయంతో మేము ఇంట్లోనే ఉన్న పక్కింటి వాళ్ళకి చెప్పి మా ఇంటికి తాళం వేయించేసేది. ఈరోజు నేను సంపాదించే 1,000 కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర 10,000 లేదనే బాధే ఎక్కువ గుర్తుంటుంది. ఈ డబ్బు అనేది చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. దాట్స్ గ్రేట్ సార్. సక్సెస్కి మీ డెఫినేషన్? సక్సెస్కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్గా మారిపోతాం. నువ్వే సమస్తం నువ్వే